గురుభ్యః. హస్తసాముద్రికం క్లాసుకి స్వాగతం. మీ అందరూ కూడా అంటే ఒకటి ఈరోజు 8:00 అనుకున్నామని చెప్పి రాత్రి 8 గంటలకు ముహూర్తం పెట్టి మొదలు పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే నవరాత్రులు ఒకటి కదా అన్నట్టు అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. అమ్మవారి పూజలు బాగా చేసుకుంటున్నారని ఆశిస్తున్నాను. అయితే ఇక్కడికి వచ్చేసరికి మనం 1-2 రోజులు ఇంకా కొంతమంది జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రేపు ఎల్లుండి చెప్తామన్నారు. ఒక 1 or 2 days కొంచెం స్లోగా నడిచినా ఎల్లుండి నుంచి మీకు 1 hour కంప్లీట్ గా క్లాస్ ఉంటుందండి. మాక్సిమం 45 minutes to 60 minutes క్లాస్ ఉంటుంది. ఓకే, అయితే వీక్లీ 5 days పెడదామా లేకపోతే వీక్లీ 7 days అనేది ఇంకా కొంచెం డిసైడ్ అవ్వలేదు. కొంతమంది ఏమో టీచర్స్ ఉన్నారు ఇందులో, వాళ్ళకి మాకు రాత్రి అయితే బాగుంటుందని చెప్పి అడిగారు. అయితే మనకి క్లాస్ రికార్డింగ్ ప్లస్ వాట్సాప్లో కూడా ఇస్తాను కాబట్టి మీకు క్లాస్ ఎక్కడ మిస్ అవ్వదు. సో అంతవరకు అయితే మీకు ఏం భయపడాల్సిన పని లేదు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే మీరు గ్రూప్లోనైనా అడగచ్చు. గ్రూప్ ఓపెన్గానే ఉంచుకున్నాను. గ్రూప్ ఏమి అడ్మిన్స్ కంట్రోల్లో ఏమి ఉండదు. గ్రూప్ వాట్సాప్ గ్రూప్లో మీకు కలర్ ఫొటోస్ తోటి వస్తాయి అన్నమాట. షార్ట్స్ అన్ని కూడా A4 షీట్స్ ఉంటాయి కదా, ఆ కలర్ షీట్స్ వస్తాయి మీకు. మీకు వచ్చేవన్నీ కూడా A4 షీట్ కలర్ షీట్ వస్తుంది. మొత్తం క్లాస్ హ్యాండ్స్ కానీ లేకపోతే దాంట్లో ఉండేటువంటి మిగతా ఏ విషయాలైనా అన్నీ కూడా A4 షీట్స్ మీద వస్తాయి. అవన్నీ కూడా వాట్సాప్ గ్రూప్ లో పెడతాను కాబట్టి మీరు గ్రూప్ లో కూడా చదువుకోవచ్చు. వాళ్ళు ఎక్కడైనా 1-2 క్లాసులు కనుక గూగుల్ మీట్ డైరెక్ట్ గా మీట్ అవడం కనుక ప్రాబ్లం అయిపోతే మీరు వాట్సాప్ లో కంటిన్యూ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ సాముద్రికము అనేటటువంటి హస్త సాముద్రికం గురించి మనం కనుక మాట్లాడుకుంటే ఆస్ట్రాలజీకి దీనికి కొంత తేడా ఉంటుందండి. ఆస్ట్రాలజీలో మీకు ఏమవుతుందంటే జ్యోతిషంలోకి వచ్చేసరికి మీకు అక్కడ గ్రహం కనిపిస్తుంది, ఇక్కడ గ్రహం కనపడదు, గ్రహ లక్షణం కనిపిస్తుంది. అర్థం చేసుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే స్థానాలు ఉంటాయి. అక్కడ మీకు గురుడు ఇంట్లో ఉన్నాడు లేకపోతే శని ఇంట్లో ఉన్నాడు అని చెప్పి మనం చార్ట్ వేసుకుంటాం, బర్త్ చార్ట్. కానీ హస్త సాముద్రికంలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే గురువుకి శనికి శుక్రుడికి మొత్తం నవగ్రహాలకి స్థానాలు ఇచ్చారు. ఈ స్థానాలను బట్టి వాటిలో ఉండేటటువంటి లక్షణాలను బట్టి ఆ పర్వం యొక్క ఆకారాన్ని బట్టి దాంట్లో ఉండేటటువంటి గుర్తుల్ని బట్టి మనం ఆ మనిషి యొక్క 2 తరాల వరకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. మనం వెళ్ళొచ్చు అంటే వాడి తండ్రి గురించి కూడా మనం ఒక మనిషి చేతిలో చేయి చూసి ఆ లక్షణాలను చూసి చెప్పొచ్చు. వాడు చేసుకున్నటువంటి పూర్వకర్మల గురించి చెప్పొచ్చు, వాడు చేసుకున్నటువంటి పాపపుణ్యాల గురించి చెప్పొచ్చు, అలాగే వాడు యోగం గురించి చెప్పొచ్చు. వీడు ఇంతకు ముందు చేసిన పనుల వల్ల భవిష్యత్తులో వాడు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటాడని కూడా చేయి చూసి చెప్పొచ్చు. సాముద్రికంలోకి వచ్చేసరికి లక్షణాలు అంటాం అనమాట. సాముద్రిక లక్షణము అని పిలుస్తాం ఇక్కడ. మనం అక్కడేమో ఆస్పెక్ట్స్ అనో లేకపోతే ఇంకోటో ఏవో డిఫరెంట్ పేర్లు పెట్టుకున్నాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఏ హ్యాండ్ అయినా సరే, ఎవరి హ్యాండ్ అయినా కానీ మనం చూస్తే దాని యొక్క లక్షణం అనమాట. లక్షణం ఏంటంటే వాట్ ఇట్ ఈస్ ఇండికేటింగ్, అది ఏం చెప్తోంది అనేది ఆ చెయ్యి చూస్తే అర్థమవుతుంది. మీకు కొత్తలో కొంచెం నేర్చుకునేటప్పుడు కొత్తలో ఏమవుతుందంటే ఆ చేతిని అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. మీరు ఒకటే అబ్జర్వ్ చేయాలి ఏంటంటే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎక్కడ తిరుగుతున్నా, ఎక్కడ ఉంటున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఎన్హాన్స్ యువర్ అబ్జర్వేషన్ క్యాపబిలిటీ. సాముద్రికుడికి ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే అబ్జర్వేషన్. మీరు మాట్లాడద్దు, టచ్ చేయొద్దు, ఏం వద్దు. సింప్లీ అబ్జర్వ్ ద ఆపోజిట్ పర్సన్స్ హ్యాండ్స్ అండ్ దేర్ మూవ్మెంట్స్ అండ్ కలర్, ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద డిస్టెన్స్. అబ్జర్వేషన్ అనేది మీరు లైఫ్ లో అలవాటు చేసుకుంటే సాముద్రికంలో మీకు అది బ్రహ్మాండమైనటువంటి క్వాలిటీ అవుతుంది. ఎవరి చెయ్యి మీరు చేత్తో టచ్ చేయక్కర్లేదు, ఎవరి చెయ్యి చేత్తో మీరు టచ్ చేయక్కర్లేదు. నా అనుభవంతో నేను చెప్తున్నాను. ఎవరి చేతిలో నేను గబుక్కుని నేను ముట్టుకోను. ఇవాళ ప్రొఫెషన్ లాగా వచ్చిన తర్వాత ప్రింట్ అడిగి తీసుకుంటున్నాము, వాళ్ళు ప్రింట్ పంపిస్తున్నారు, దాన్ని మేము ఏదో క్యాలిక్యులేషన్స్ వేసి వాళ్ళకి రాసి పంపిస్తాం, లేదా వాళ్ళ లైన్లోకి వస్తే కనుక వాళ్ళకి లక్షణాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు మీ ఐ షుడ్ బి పవర్ఫుల్ అండ్ యూ షుడ్ బి కీన్ అబ్జర్వేషన్ ఉండాలి. ఇంతకుముందు నాకు వాట్సాప్ నా పామిస్ట్రీ క్లాసులో ఇంతకుముందు మీరు ఎవరు లేరుగా ఉన్నారా?
ఎవరు లేరు కదా, ఒక అంతా కొత్త వాళ్ళే. ఓకే, ఇంతకు ముందు నా పామిస్ట్రీ గ్రూప్ కి డిపి ఏం పెట్టాను తెలుసా? స్నేక్ అండి, పాము. నాది పాత గ్రూప్ డిపి నేను ఫోటో తీసి పంపిస్తా చూడండి, నా దానికి పాము ఉంటుంది. వై? బికాజ్ స్నేక్ ఈజ్ పర్సెప్షన్ లో దాన్ని మించిన జంతువు భూమి మీద ఇంతవరకు లేదండి. ఒక విషయ గ్రహణంలో దాని చుట్టూ ఏమవుతుంది అనేటటువంటిది అది తెలుసుకున్నంత స్పీడ్ గా, దానికి అది రియాక్ట్ అయినంత స్పీడ్ గా మిగతా ఏ జంతువు పనికిరాదు దాని ముందు. ఏం అనుమానం ఏం లేదు. మీరు కావాలంటే స్నేక్స్ గురించి గూగుల్ చేసుకోండి, ఎవరైనా సరే మీ ఖాళీ టైంలో వెతికి చూడండి. పర్సెప్షన్ అంటే గ్రహణ శక్తి. గ్రహణ శక్తిలో స్నేక్స్ ని మించింది ఇంకోటి ఏం లేదు. ద మోస్ట్ పవర్ఫుల్ పర్సెప్షన్ ప్రొవైడెడ్ బై గాడ్ టు ద ఓన్లీ యానిమల్ ఇస్ స్నేక్. ఇక్కడ భూమి మీద, నేల మీద, ఆంధ్రాలో ఎక్కడైనా కనుక పాము కనుక మీ దగ్గర ఉంటే, నేల మీద అది కనుక పడుకుంటే, కాశ్మీర్లో భూకంపం వస్తే దానికి ఇక్కడ తెలుస్తుంది. అంత పర్సెప్షన్ వేరే ఏ యానిమల్కి ఉంది చెప్పండి? ఎనీబడి? వేరే దేనికి లేదండి. ఓకే, రైట్. కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ మనకి సాముద్రికానికి నేను పామిస్ట్రీ నేర్చుకుంటున్నాను లేకపోతే ఇంకొకటి నేర్చుకుంటున్నాను అని చెప్పినప్పుడు దీనికి అసలు ప్రమాణం ఎక్కడుంది? నేను ఇదివరకు ఇంట్రొడక్టరీ క్లాస్ లో చెప్పాను. ఇంట్రొడక్టరీ క్లాస్ లో వీళ్ళు ఉన్నారా ఇదివరకు? లేరా? ఉన్నారా? ఓకే ఓకే. అక్కడ ఏంటంటే మనకి దీని గురించి బ్రీఫ్ గా చెప్పాలి అంటే, హస్త సాముద్రికం మూలాలు మనవి, భారతదేశానికి. అయితే దీన్ని పాశ్చాత్యులు మొత్తం పట్టుకుపోయారు. పట్టుకుపోతే అందులో ఇద్దరు, ఒకటి చ్యూరోమాన్సీ అంటారు, క్యూరోమాన్సీ అంటారు దాన్ని, ఇంకొకడు జర్మన్. వాడు ఏం చేశాడంటే, వీడి క్యూరో ఇంకా డైరెక్ట్ గా ఏం చేశాడంటే వచ్చి ఇక్కడ నేర్చుకుని నేను భారతదేశం నుంచే నేను ఈ జ్ఞానాన్ని సంపాదించుకున్నానని చెప్పి వాడు సగర్వంగా చెప్పుకున్నాడు. అందులో ఏమీ అనుమానం ఏం లేదు. నాకు ఇక్కడ భిక్ష పెట్టారు, నేను ఇక్కడ చదువుకున్నాను, నేను ఇక్కడ నేర్చుకున్నాను, నాకు భారతదేశం ఈ విద్య నేర్పింది, నేను దీన్ని ప్రపంచం మొత్తానికి తెలియజెప్తున్నాను అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. కానీ ఇంకొకడు ఉన్నాడు, వాడు ఏం చేశాడంటే పేరు మార్చుకుని నలందాలో చేరి అక్కడి నుంచి చదువుకోవడానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం పామిస్ట్రీ పుస్తకాలన్నీ కూడా స్లేవ్స్ బాడీస్ మీద రాసుకుని వీళ్ళనందరినీ కూడా అక్కడికి పట్టుకుపోయి అక్కడి నుంచి పుస్తకాలు రాసుకుని ప్రింట్ చేసుకుని నేను ప్రపంచానికి పామిస్ట్రీ చెప్పానని చెప్పి అతను చెప్పుకున్నాడు. రెండు డిఫరెంట్ పర్సనాలిటీస్, దే యూటిలైజ్ ద సేమ్ సబ్జెక్ట్ ఇన్ 2 different ways. సో ఇది స్థూలంగా హస్త సాముద్రానికి సంబంధించినటువంటి చరిత్ర. అయితే దీనికి పూర్వకాలంలో మన వాళ్ళు చెప్పినటువంటి ప్రమాణాలు, శ్లోకాలు 2 చెప్తాను చూడండి. మొట్టమొదట భవిష్య పురాణంలో చెప్పినటువంటి శ్లోకం ఇది, నేను నా సొంతంది కాదు. పూర్వమాయు పరీక్షేవ పశ్చాల్ లక్షణం ఉచితే ఆయుర్వినా నరాణాంతు లక్షణై కిం ప్రయోజనం. ఇది భవిష్య పురాణంలో శ్లోకం. అంటే ఏం చెప్తున్నాడంటే ఇక్కడ పూర్వం ఆయుష్ పరీక్ష అంటే ఆయుష్ ఉందా లేదా చూడండి ముందర. ఎవరి చెయ్యి చూసినా ముందు అసలు అతనికి ఆయుష్ ఉందా లేదా ముందర అబ్జర్వ్ చేయండి. ఇది అబ్జర్వ్ చేసిన తర్వాత లక్షణాలకు వెళ్ళండి, అంటే ప్రిడిక్షన్ పార్ట్కి తర్వాత వెళ్ళండి. ఆయుష్ లేనప్పుడు వాడికి ఏవో యోగాలు ఉన్నాయని చెప్పడం వల్ల కిం ప్రయోజనం, దానివల్ల ఉపయోగం ఏమిటి? అంతే కదా. ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వండి, లేకపోతే నేను ఎవరితో మాట్లాడదాం నాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఎవరి జాతకంలో కూడా అదే చెప్తాంగా, పీఠికలో ఆయుర్దాయం ఉందా లేదా మనం ముందు చూస్తాం కదా. ఆస్ట్రాలజీలో ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఇందులో ఎంతమంది ఉన్నారు? ఆస్ట్రాలజీ కూడా కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇందులో? ఐ థింక్ ఆల్ ఆర్ ఆస్ట్రాలజర్స్. ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు? గ్రూప్ లో నేర్చుకుంటున్నారా? సార్ ఇప్పుడు శాకంబరిలో జాయిన్ అయ్యాను సార్. శాకంబరి అదే గడ్డాస్ రాజేశ్వర? అవును సార్, అవును సార్. ఓకే ఓకే ఓకే, పోనండి ఎవరో ఒకరి దగ్గర నేర్చుకోండి. ఎన్నాళ్ళ నుంచి నేర్చుకుంటున్నారు?
సార్ మొన్నే సార్ ఫస్ట్ సెషన్ జాయిన్ అయ్యాను, వర్గ చక్ర గురించి మొన్న Okay. జాయిన్ అయ్యాను సార్. ఓకే రైట్ గుడ్ నేర్చుకోండి తప్పలేదు. సో ఇక్కడ ఏంటంటే జాతకం చెప్పినా లేకపోతే హస్త సాముద్రికం చెప్పినా ముందు మనం పరీక్షించాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఆయుర్దాయం ఉందా లేదా. ఈ ఆయుర్దాయం ఉంది, వీడు అనుభవిస్తాడు లేదా ఇబ్బంది పడతాడు అవి తర్వాత. ముందు ఆయుర్దాయం ఉందా లేదా అనేది ముందు పరీక్ష చెయ్యండి. ఫర్దర్ గా లక్షణాల జోలికి వెళ్ళకండి. అది నేను చెప్పిన శ్లోకం కాదండి, ఇది భవిష్య పురాణంలో చెప్పినటువంటి శ్లోకం. మీకు రేపు గ్రూప్ లో పెడతాను. పూర్వమాయు పరీక్షైవ పశ్చాల్లక్షణముచితే ఆయుర్విన నరాణంతో లక్షణై కిం ప్రయోజనం. కిం ప్రయోజనం అంటే ప్రయోజనం ఏమిటి, ఇది భవిష్యత్ పురాణంలోది. అలాగే ఇంకొక శ్లోకం చెప్తా చూడండి. వామభాగేతు నారీణాం దక్షిణే పురుషస్య చ నిర్దిష్టం లక్షణం తేషాం సాముద్ర వచనం తథా. సాముద్రికులు ఏం చెప్తున్నారంటే స్త్రీలకి ఎడమ చెయ్యి ప్రధానం, వామహస్తం ప్రధానం, పురుషులకి దక్షిణ హస్తం ప్రధానం. దేనికి? ఫస్ట్ అబ్జర్వేషన్ మీరు బేస్ తీసుకోవాల్సింది లేడీస్ కి అయితే లెఫ్ట్ హ్యాండ్, జెంట్స్ కి అయితే రైట్ హ్యాండ్. అయితే రెండు చేతులు కూడా మనం ఉపయోగించాలి. సాముద్రిక లక్షణం పూర్తిగా కంప్లీట్ గా పామిస్ట్రీ చెప్పాలంటే మాత్రం మనం రెండు చేతులు తీసుకోవాలండి. ఏదో ఒక చెయ్యే చెప్పాడు కదా అని చెప్పి ఒక చేతితోటి వదలద్దు. అది ఎందుకు అనేది మీకు ఫర్దర్ గా క్లాసెస్ లో అర్థమవుతుంది. కొన్ని యోగాలు చెప్పేటప్పుడు బోత్ హ్యాండ్స్, రెండు హ్యాండ్స్ కూడా అవసరం అవుతాయి మనకి. ఓకే, ఇక సాముద్రిక శాస్త్రం చెప్పండి సార్. ఓకే సార్. అర్థమవుతుందా లేకపోతే నేను చెప్తున్నది ఏదో వింటున్నారా? కానీ డౌట్ వస్తే అడగండి. డౌట్ వస్తుంది ఎక్కడ డౌట్ వస్తే అక్కడ ఆపండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇది బికాస్ వీ కంబైన్డ్లీ వీఆర్ స్టడీయింగ్ పామిస్ట్రీ. అర్థమైందా? మీతో పాటు నేను కూడా ఇంకోసారి చదువుకుంటున్నాను అంతే. అర్థమైందా? అది ఏమి ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఆడవాళ్ళకి ఎడమ చెయ్యి ప్రధానం, బేస్ లేడీస్ కి లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి, జెంట్స్ కి రైట్ హ్యాండ్ తీసుకోవాలి. ఓకే, ది బేస్ ఫండమెంటల్ అంటే రాశిచక్రం లాంటిది అనుకోండి. కొన్ని మీకు సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఓకే, జాతకాల్లో రాశిచక్రం ఎలా అయితే తీసుకుంటామో ఇప్పుడు జాతకంలో కూడా స్త్రీ జాతకం చెప్పి సపరేట్ గా ఒక పార్ట్ ఉంది. ఐడియా ఉందా మీకు ఎవరికైనా? స్త్రీ జాతక అధ్యాయం అని చెప్పి సపరేట్ గా ఆడవాళ్ళకి చెప్పాల్సినటువంటి కొన్ని లక్షణాలు వాడు సపరేట్ గా చెప్పారు. దాన్ని జాతక భాగంలో ఉన్నాయి. అలాగే ఏమవుతుందంటే ఇక్కడ కూడా ఆడవాళ్ళ విషయంలోకి వచ్చేసరికి, లేడీస్ విషయంలోకి వచ్చేసరికి లెఫ్ట్ హ్యాండ్ ని మెయిన్ గా కన్సిడర్ చేస్తాము. బట్ రైట్ హ్యాండ్ వదిలేయమని అర్థం కాదు. అక్కడ కుడి చేతిని వదలమని కాదు అర్థం. వీ హ్యావ్ టు టేక్ బోత్ ఇంప్రింట్స్, రెండు ఇంప్రింట్స్ తీసుకోవాలి. తీసుకుని ప్రొటెక్షన్ లోకి వస్తాము. అయితే సాముద్రికం దగ్గరకు వచ్చేసరికి ఒక వ్యక్తి యొక్క చేతి యొక్క రంగు, తర్వాత దాని లెంగ్త్, అలాగే అందులో ఉండేటటువంటి రేఖలు, వాటి యొక్క పొడుగు వెడల్పులు, అవి ఎంత పొడుగు ఉన్నాయి, ఎంత లెంగ్త్ లో ఉన్నాయి, ఎంత డెప్త్ లో ఉన్నాయి, ఇవి. అలాగే దాని మీద ఉండేటువంటి చిహ్నాలు సుమారుగా ఒక 40-42 దాకా చెప్తాము. ఒకప్పుడు వేలిముద్ర అంటే నిషాని అనేవాళ్ళు. ఇవాళ వేలిముద్రలతోటి ఎంతెంత వాడుతున్నారో, ఎంతెంత టెక్నాలజీ వాడుతున్నారో మీకు అందరికీ తెలిసి ఉంటుంది. బయోమెట్రిక్స్ అని చెప్పి మన భవిష్యత్తు మొత్తం డిసైడ్ చేస్తున్నది, లేదా మన గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తున్నది కేవలం మన చేతి వాళ్ళ మీదే. మా ఆధార్ కార్డులో ఉండేవి మీ పేరు, అడ్రస్ మీరు కావాలంటే ఎప్పుడైనా మార్చుకోవచ్చు. కానీ బయోమెట్రిక్స్ మారిందంటే మొత్తం డాటా అంతా తేడా వస్తుంది. సో ఇవాళ హ్యాండ్స్ ఉన్నటువంటి వాల్యూ టెక్నికల్ గా వీళ్ళు వాడుకుంటున్నారు. ఎందుకు తెలుసా? యూనిక్నెస్ అంటే నీ చేతి ముద్రలు, నా చేతి ముద్ర, ఇంకొకళ్ళ చేతి ముద్రలు ఎవరివి కలవు. కవల పిల్లల చేతి ముద్రలే కలవట్లేదండి. ఓ ఏకగర్భ జనితల చేతి ముద్రలే కలవట్లేదు. ఇంకా మన సంగతి ఎక్కడ చెప్తాము? దాన్ని ఒకప్పుడు వాడుకునేవారు, ఇప్పుడు మళ్ళీ ఆ జనరేషన్ మళ్ళీ వచ్చింది. ఇదివరకు ఎప్పుడో వాడేవారు. ఒకప్పుడు అందరికి సంతకాలు ఎక్కడ ఉన్నాయో అందరికి వేలుముద్రలే కదా. దస్తావేజుల మీద కూడా వేలుముద్రలు ఉన్న దస్తావేజులు ఎవరు చూడలేదా? ఉన్నాయి సార్. ఎందుకని? అది మారదు, ఇంకోళ్ళతోటి కలవదు. అది దాన్ని కాపీ చేయలేడు వాడు, దాన్ని కాపీ చేయలేడు. సో ఈ ముద్ర ఏమవుతుందంటే దిస్ ఇస్ ద
అంటే మీకు కొంచెం ఫర్దర్ గా స్టడీస్ బాగా ఎండ్కి వెళ్ళే కొద్దీ మీకు అర్థమవుతుంది ఏంటంటే యూ కెన్ కంట్రోల్ ఆర్ యూ కెన్ ఆల్టర్ యువర్ డిఎన్ఏ బై యూజింగ్ యువర్ థంబ్. మీకు దానికి తగ్గ లక్షణాలు, దానికి తగ్గ పరిహారాలు ఉంటాయండి. సో మీ డిఎన్ఏ స్ట్రక్చర్ ఎటువంటిది అనేది మీ థంబ్ని బట్టి చెప్పొచ్చు. అలాగే సాముద్రికం మీరు కంప్లీట్ గా నేర్చుకుంటే ఎవరి హ్యాండ్ అయినా చూస్తే వాడి జాతకం మీరు వేయచ్చు. హ్యాండ్ టు వీల్ నా కాన్సెప్ట్ అదే. చెయ్యి చూస్తే వాడి జాతక చక్రంలో గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ పొజిషన్ లో ఏ గ్రహాలు ఉన్నాయో మీరు చెప్పగలుగుతారు కంప్లీట్ అయిందంటే కోర్స్. చక్రం చూస్తే చెయ్యి ఎవరైనా గీస్తారేమో ట్రై చేయండి. ఎవరైనా పోయినంతవరకు ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేశారు అలాగా? కాదు సార్, ఎందుకంటే యూనిక్నెస్ ఉండదు కదా. ఇప్పుడు చక్రం అంటే రాశి చక్రం తీసుకుంటే 2 hours ఉంటుంది, అందులో చాలా మంది కూర్చుంటారు. అక్కడ మనకి యూనిక్నెస్ రాదు, మీరు అన్నట్టు రాదు. అదే అనేది, అదే కదా చెప్తుంటా. ఇక్కడ ఒక లగ్నం తీసుకున్నామంటే కొన్ని వేల మంది ఉంటారు. ఇక్కడ జాతకాల్లోకి వచ్చేసరికి ఏమవుతుంది అంటేనండి, జాతకం చెప్పడం దగ్గరికి వచ్చేసరికి క్లాసిక్స్ సరిగా అర్థం చేసుకోకుండా సగం చదివి జాతకాలు చెప్తున్నాం మనం. అక్కడ వస్తుంది సమస్య. ఇప్పుడు ఇందాక కుజుడు శుక్రుడు ఏదో గ్రూప్ లో సంసప్తకంలో వేసేసారు ఆయన ఎవరో. కుజుడు శుక్రుడు అసలు సంసప్తకాల్లో ఉంటాయా? ఉంటే ఎన్ని చార్ట్స్ కి ఎన్ని జాతకాలకి ఎన్ని కుజు శుక్రుడు సంసప్తకాల్లో ఉంటాయి? రెలవెంట్ డిస్టెన్సెస్ బిట్వీన్ ప్లానెట్స్ ట్రావెలింగ్ అనేది ఒక లెక్క ఉంటుంది కదా. రవి బుధుల సంసప్తకంలో ఉంటాయా ఎప్పుడైనా? లేదా రవి శుక్రుల సంసప్తకంలో ఉంటాయా? రవి బుధులు ద్విద్వాదశాల్లో ఉంటాయి, లేదా రవి శుక్రులు ద్విద్వాదశాల్లో ఉంటాయి, లేదా శుక్రుడు కొంతవరకు ఎదరగలుగుతాడు. సో అక్కడ ఏమవుతుందంటే ఆ డిస్టెన్స్ అనేది ఒక చార్ట్ లో ఒక ప్లానెట్ వేస్తున్నాడు అంటే వాడు వేసేటటువంటి ప్లానెటరీ ఫంక్షన్స్ బట్టి వాడి నాలెడ్జ్ ఆఫ్ ఆస్ట్రాలజీ అనేది ఎంత అనేది అర్థమవుతుంది కదా అక్కడ. సో ఇవి మనం చూసుకోవాలి. జాతకాల్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే, నేను ఇందాక కూడా ఎవరికి ఒక ఆయనకి క్లాసిక్స్ చదవండి మీకు రూల్స్ అర్థమవుతాయని చెప్పి మెసేజ్ పెట్టా. నిన్న పెట్టాను, సాయంకాలం పెట్టాను, గుర్తులేదు. క్లాసిక్స్ చదవట్లేదు ఎవరు కూడా. మీరు వెస్టర్న్ తీసుకోండి, లేకపోతే ఇండియన్ తీసుకోండి, ఏదన్నా తీసుకోండి, బట్ యూ హ్యావ్ టు రీడ్ బుక్స్. పాత పుస్తకాలు క్లాసిక్స్ ఏవైతే ఉన్నాయో యూ హ్యావ్ టు రీడ్ కంప్లీట్లీ. 1-2 సార్లు చదవాలి. చదివి దాన్ని అర్థం చేసుకుని దాన్ని అప్పుడు మాట్లాడాలి. ఏవో 4 ముక్కలు పట్టుకుని చదివితే సబ్జెక్ట్ అంటారు దాన్ని. ఆస్ట్రాలజీలో మీకు ఎస్కేప్ అవడానికి మనకు అవకాశం ఉంది, కానీ పామిస్ట్రీలో అలా కుదరదు. పామిస్ట్రీలో ఏంటంటే మీకు చెయ్యి ఎదురుగా ఉంటుంది, యూ హ్యావ్ టు సే ఎవ్రీథింగ్. ఇఫ్ యూ ప్రాక్టీస్ ప్రాపర్లీ యూ కెన్ సే ఎవ్రీథింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హార్ట్ లైన్ అని ఉంటుంది చేతిలో. దాంట్లో కనుక ఒక సమస్య ఉంది అంటే ఏ సైడ్ నుంచి, అంటే పేరెంట్స్ సైడ్ లో ఏ సైడ్ నుంచి హార్ట్ ప్రాబ్లమ్స్ తోటి ఉన్నాయో కూడా చెప్పొచ్చు చేతిలో. హలో, పేరెంట్స్ లో మదర్ సైడ్ నుంచి వచ్చిన ప్రాబ్లమా, ఫాదర్ సైడ్ నుంచి వచ్చిన ప్రాబ్లమా? ఆ జీన్స్ ఇద్దరు కలిస్తేనే కదా సంతానం వచ్చేది. మనం ఏం క్లానింగ్ కాదు కదా, ఇద్దరు కలిస్తేనే కదా సంతానం వచ్చేది. సో ఇక్కడ చేతిలో ఉన్నటువంటి లక్షణం ఏ పక్క నుంచి వచ్చింది అనేది కూడా చెప్పొచ్చు. ఏ పక్క నుంచి వచ్చింది అనేది కూడా చెప్పొచ్చు. అంటే ఎవరి పక్క నుంచి, ప్యాటర్నల్ సైడా మ్యాటర్నల్ సైడా? అంతే కదా, జీన్స్ అంటే అంతే కదా. ఎవరి జీన్స్ డామినేట్ చేస్తున్నాయి అనేది కదా మనం లెక్క చెప్తాం, చూసుకుంటాం సైన్స్ లో. సో అంత డెప్త్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇది. ఓకే, సరే, నెమ్మదిగా ఫర్దర్ గా మీకు రాను అర్థమవుతుంది అది. ఓకే, పోతే చేతుల దగ్గరకు వచ్చేసరికి, హస్త సాముద్రికం విషయం దగ్గరకు వచ్చేసరికి, ఇందులో మొత్తం 5 types అండి. 5 types ఆఫ్ హ్యాండ్స్ ఉంటాయి మీకు. ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా 5 రకాల చేతులు ఉంటాయి. ఒకటి బాగా పొట్టి చేతులు, షార్ట్ హ్యాండ్స్, వెరీ షార్ట్ హ్యాండ్. తర్వాత రెండో కేటగిరీ షార్ట్ హ్యాండ్. మూడోది ఆర్డినరీ హ్యాండ్. 4 లాంగ్ హ్యాండ్. 5 వెరీ లాంగ్ హ్యాండ్. సో ఇవి 5. ఈ మొత్తం అమెరికా వెళ్ళండి, ఇండియా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, అక్రాస్ ది గ్లోబ్
హస్త సాముద్రికల్లో చెప్పినటువంటి 5 లక్షణాలు, 5 చేతులు. ఈ 5 చేతుల్ని మళ్ళీ 7 విభాగాలు చేశారు. అంటే 5 టైప్స్, 7 క్లాసిఫికేషన్స్. 7 క్లాసిఫికేషన్స్ ఏంటంటే వీటిలో ఆర్టిస్టిక్ హ్యాండ్ అని, శ్రామిక హస్తం అని, తర్వాత మిక్స్డ్ హ్యాండ్ అని, ఇలాగా మొత్తం 7 రకాలు ఉంటాయి. ఈ 7 ప్లస్ ఈ 5 ప్రైమరీ. మొట్టమొదట వర్గీకరణ ఎలా జరిగింది అంటే 5 రకాల వర్గీకరణ. ఒకటి బాగా పొట్టి చేతులు, సాధారణ హస్తము, పొడుగు హస్తము, బాగా పొడుగు హస్తం, వెరీ షార్ట్ హ్యాండ్, ఆర్డినరీ హ్యాండ్, లాంగ్ హ్యాండ్, వెరీ లాంగ్ హ్యాండ్. ఇవి 5 రకాలు. మళ్ళీ ఈ 5 ఒక్కొక్క దాంట్లోనూ మళ్ళీ 7 టైప్స్ వస్తాయి. సో ఓవరాల్ గా మనం ఈ 5 రకాల గురించి మొట్టమొదటి నేర్చుకుంటాము. తర్వాత ఈ 7 రకాల గురించి కూడా నెమ్మదిగా నేర్చుకుంటాం. ఇక్కడికి ఫస్ట్ స్టెప్ అవుతుంది. ఈ తర్వాత చేతిలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి రేఖలు ఏముంటాయి? 1 జీవిత రేఖ, 2 తల రేఖ, 3 హృదయ రేఖ, 4 అదృశ్య రేఖ. ఇవి ఎవరి చేతిలో అయినా కానీ ప్రధానంగా మీరు చెప్పండి. హలో చెప్పండి సార్, కంటిన్యూ. ఎవరు ఏదో మాట్లాడారు మధ్యలో. ఓకే, ప్రధానమైనటువంటి రేఖలు 4. ఎవరు చేయైనా సరే ఒకసారి చేయి మీ పైకెత్తి చెయ్యి ఇలా చూపించండి అంటే మీకు ప్రస్ఫుటంగా కనిపించేటటువంటి రేఖలు 4 రేఖలు కనిపిస్తాయి. లేదా కొంతమందిలో 3 రేఖలు కనిపించి ఒకటి పలసగా కనిపించవచ్చు. కానీ హృదయ రేఖ ఒకటి ఉంటుంది, అలాగే తల రేఖ ఉంటుంది, హెడ్ లైన్ అంటారు దాన్ని, లైఫ్ లైన్ జీవిత రేఖ ఒకటి ఉంటుంది. సో ఇలాగేమవుతుందంటే వీటి చేతిలో ఉండేటువంటి రేఖలు, ఈ రేఖలు కూడా ఒకటి చోట బిగిన్ అవుతుంది, ఇంకో చోట బిగిన్ అవుతుంది, ఇంకో చోట బిగిన్ అవుతుంది. డిఫరెంట్ స్థానాల్లో అవి ప్రారంభం అవుతాయి, డిఫరెంట్ స్థానాలకి అవి ఎండ్ అవుతాయి. నెక్స్ట్ సింబల్స్ ఉంటాయి దీంట్లో. క్రాస్ సింబల్ ఒకటి, ట్రయాంగిల్ ఒకటి, తర్వాత స్క్వేర్ ఒకటి, ఇట్లాంటి సింబల్స్ ఉంటాయి. ఈ సింబల్స్ ఎక్కడెక్కడ ఎలా పనిచేస్తాయి? అలాగే 9 గ్రహాలకి కూడా హ్యాండ్ లో ప్లేస్మెంట్ ఇచ్చారు, 12 రాసులకి ప్లేస్మెంట్ ఇచ్చారు. ఈ 12 రాసుల దగ్గర ఉండేటటువంటి ఫాలంజెస్ అంటారు అనమాట. ఈ వేలి కణుపుల మీద 12 రాసులకి ప్లేస్మెంట్ ఇచ్చారు. అలాగే హ్యాండ్ లో మొత్తం 9 గ్రహాలకి ప్లేస్మెంట్ ఇచ్చారు. బొటన్ వేలు మీద మాత్రం ఏమి ఉండదు. బొటన్ వేలు ఇస్ ద ఇండెక్స్ అంటాం. బొటన్ వేలు ఇస్ ద యాక్సిస్ ఆఫ్ ద హ్యాండ్. బొటన్ వేలు లేకపోతే 60%, 70% పనులు మీరు చేసుకోలేరు. కొన్ని పనులు అసలు బొటన్ వేలు లేకపోతే మీరు చేయలేరు. కొన్ని పనులు వితౌట్ థంబ్ మీరు అసలు చేయలేరు. అయితే కొన్ని పనులు చేసుకోవచ్చు. కొన్నిటికి అది ఉపయోగపడకపోయినా 90% ఆఫ్ యువర్ వర్క్ కంప్లీట్ గా బొటన్ వేలు లేకపోతే అవ్వదు. అయితే బొటన్ వేలు మీద ఏమీ రాసులకు కానీ లేకపోతే గ్రహాలకు కానీ ఎక్కడా కూడా దాని మీద స్థానం ఇవ్వలేదు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ద యాక్సిస్ టు ద ఎర్త్. ఎర్త్ కి యాక్సిస్ ఎలా అయితే పనిచేస్తుందో అలా పనిచేసేటటువంటిది థంబ్. దాని మీద ఉండేటటువంటి సింబల్స్ ని బట్టి మీకు కొన్ని లక్షణాలు చెప్తాము. అలాగే దాని థంబ్ అనేది సెపరేట్ డివిజన్ అండి. పామిస్ట్రీలో థంబ్ గురించి సెపరేట్ డివిజన్ ఉంది, చిన్న చాప్టర్ థంబ్ గురించి స్పెషల్ గా చెప్తాడు. సో అవి అక్కడికి ఆ లక్షణాలు వస్తాయి. సో ఈ తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ హ్యాండ్స్, టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ మీకు అర్థమైతే దాని నుంచి మనం ఫర్దర్ గా ఏంటంటే లైన్స్, ఆ లైన్స్ మీద ఉండేటటువంటి సింబల్స్, దాని మీద ఉండేటటువంటి లక్షణాలు ఇవి. అలాగే అది ఏ ప్లానెట్ ఉంది, ఏ మౌంట్ బాగుంది, ఏ మౌంట్ బాగాలేదు, ఈ పర్వాలు ఎలా చూడాలి, ఇవన్నీ కూడా మీకు ఫొటోస్ వస్తాయి, కలర్ ఫొటోస్ వస్తాయి. జస్ట్ మీకు లైవ్ చార్ట్ కావాలంటే మీరు ఎవరైనా పంపించినా కానీ మేము దాని మీదైనా మనం మాట్లాడచ్చు. మీ హ్యాండ్స్ పంపించడం కావాలంటే దాని మీద మాట్లాడచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు. మీకు అభ్యంతరం లేకపోతే మీ చేతిలో పంపించండి, ఏం ప్రాబ్లం లేదు. ఎంతమంది రెడీగా ఉన్నారు మీ హ్యాండ్స్ పంపించడానికి చెప్పండి ఫస్ట్. పంపించండి. ఎందుకంటే ఏదో ఎవరిదో చూడటం కాదండి, మంచిగా మనం చూసుకుంటే మనకు అర్థమవుతుంది కదా. మీ చేతిలో ఉండేటువంటి లక్షణాలు ఏదంటున్నారు? అంతే సార్, నిజం. ఐకాస్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రాలజికల్ సైన్సెస్ ఎంతమందికి ఐడియా ఉంది? ఇందులో ఉన్నవాళ్ళు
వెళ్ళి వినే ఉంటారు కదా దాని పేరు, తెలుసు కదా? ఓకే. లవ్ చార్ట్ డిస్కషన్ అని చెప్పి పెట్టారని చెప్పి పెడితే ఒక్కళ్ళు మాట్లాడితే ఒట్టు చార్ట్ గురించి, బర్త్ చార్ట్ గురించి. మాట్లాడలేదండి ఆ రోజు. ఇప్పుడు ఎదురుగుండా 10 మంది ఉన్నారు స్టూడెంట్స్, అందులో ఎవరో ఒకళ్ళు చార్ట్ ఇవ్వండి అని మేము చెప్తామని చెప్పంటే ఒకళ్ళు ధైర్యం చేసి బయటికి రాలే. మీకు ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ అనేది ఐకాస్ హైదరాబాద్. మీకు ఎప్పుడు కూడా మన చెయ్యి మనం చూసుకోవడానికి తప్పే ఉందండి. మీకు తెలుస్తుంది కదా, అంటే చదువుతున్నటువంటి పాఠానికి మన చేతిలో ఉన్న లక్షణానికి మీకు సమన్వయం కుదిరింది అనుకోండి, మీకు పాఠం ఇంకా బాగా అర్థమవుతుంది. అర్థమవుతుంది చెప్పింది మీకు. మనం చాలా మంది ఎవరి జాతకం వాళ్ళు చూసుకోవడానికి భయపడతారు. ఎందుకు భయపడతారో నాకు ఇప్పటికే అర్థం కాదు. సో ఎన్నది ఏంటంటే మీ హ్యాండ్స్ నెమ్మదిగా పంపించండి. ఇంకా రేపు మనకి ఇంకొక 2-3 జాయినింగ్స్ కన్ఫర్మ్ చేస్తా ఉన్నారు. రేపు లేదనుకోండి మనకి ఇబ్బంది ఏం లేదు, ఎంతమంది వస్తే అంతమందే. నాకు ఏమో 100 మందికి చెప్పాలి 1000 మందికి చెప్పాలి కాదండి. శ్రద్ధ ఉన్నవాడు నాకు 4 దొరికినా చాలు అనుకున్నాను, చాలు, నాకు ఎక్కువ మంది అక్కర్లా. అయితే మీకు నేర్చుకునేది ఏదో కొంచెం కాన్సన్ట్రేషన్ గా నేర్చుకోండి. యూ స్పెండ్ టైం. మీరు విన్న తర్వాత లేకపోతే చదివిన తర్వాత ఇంకొకసారి మీరు 1-2 సార్లు రిపీటెడ్ స్టడీ ఉంటే తప్ప ఇది ఎక్కదు. అర్థమైందా? మీకు ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఒకటి కాదు, జ్యోతిషం కాదు, పామిస్ట్రీ కాదు, సైన్స్ కాదు, ఫిజిక్స్ కాదు, ఏదైనా సరే మళ్ళీ ఇంకోసారి చదవాల్సిందే. మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా కానీ గ్రూప్ లో పెడతారో లేదా నాకు పర్సనల్ గా పెడతారో, పెట్టండి, ఏం పర్వాలేదు. ఓకేనా? మీరు కరెక్ట్ గా 6 నెలల నుంచి 6 నెలలు నేర్చుకుని ఒక 6 నెలలు మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ జాతకం కూడా అక్కర్లేదండి. ఎవరు చేయైనా చూసి మీరు చెప్పగలుగుతారు, గ్యారంటీ నేను ఇస్తాను. డేట్ ఆఫ్ బర్త్, టైం ప్లస్ ఆఫ్ బర్త్ కూడా అక్కర్లే. వాడు ఏ సంవత్సరంలో పుట్టాడో 1 సంవత్సరం తీసుకుంటే మీరు మొత్తం జాతకం చెప్పచ్చు. దిస్ ఇస్ మై గ్యారంటీ, నో డౌట్ అండి. అది పరిస్థితి. ఇంకేంటి చెప్పండి మిగతా విషయాలు. సార్ ఒక డౌట్ చెప్పండి. ఇప్పుడు మనకు ఈ హస్త సాముద్రికం ద్వారా ఏజ్ ని, అంటే ఫ్యూచర్ లో ఈ ఏజ్ లో ఇలా ఉంటుంది అని కానీ, లేదా చెప్పచ్చు, గ్యారంటీ చెప్తాం. ఇయర్ అంటే మంత్ చెప్పచ్చు, ఇయర్ అండ్ మంత్ రెండు చెప్పచ్చు, ఇయర్ అండ్ మంత్ చెప్పచ్చు. ఆకస్మిక ధనయోగాలు చెప్పొచ్చు, నష్టద్రవ్యాన్ని చెప్పొచ్చు, ఇబ్బంది పడతాడని చెప్పొచ్చు, హెల్త్ ఇష్యూస్ చెప్పొచ్చు, ఆస్తి పోగొట్టుకుంటాడా లేదా ఆస్తి సంపాదిస్తాడా చెప్పొచ్చు, మ్యారేజ్ చెప్పొచ్చు. ఎందుకంటే ఏం కావాలి, మన దగ్గరకు వచ్చే సమస్యలు ఇవే కదా. నాకు పెళ్ళి అవ్వట్లేదు, లేదా నాకు ఉద్యోగం రావట్లేదు, లేదా మా ఆవిడ నా మాట వింటలేదు, ఇంతేనా? ఇవేనా? కొన్ని రేఖలు 6 నెలలకు ఒకసారి మారుతాయి అంటారు కదా. 6 నెలలకి మారవండి, అవే చెప్తున్నాను కదా. 6 నెలలకి 7 నెలలకి మారవండి. అవి మీకు ఏమవుతుందంటే పర్మనెంట్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి 7 years కి ఒక్కొక్కసారి డైరెక్షన్ మార్చుకుంటే కొంతమంది చేతుల్లో. పర్మనెంట్ లైన్స్ అంటే ఏంటంటే లైఫ్ లైన్, హెడ్ లైన్, హార్ట్ లైన్, ఓకే, సన్ లైన్, తర్వాత లైన్ ఆఫ్ ఎపోలో, ఇలా కొన్ని లైన్స్ ఉన్నాయి. ఇవి ఏమవుతాయంటే గర్ల్ ఆఫ్ వీనస్. ఈ రేఖలు ఏమవుతాయంటే 7 years తర్వాత కొంత మార్పు వస్తూ ఉంటుంది వాటిలో. చిన్న చిన్న రేఖలు అంతే, వాళ్ళు చేసిన కర్మని బట్టి, వాడికి ఉన్న యోగాన్ని బట్టి. ఎప్పుడైనా సరే మన లైఫ్ ఎన్హాన్స్ అవుతుందా లేకపోతే బ్యాక్ సైడ్ వెళ్తుందా ఏంటనేది మనం పూర్వజన్మలో చేసుకున్న పాపుణ్యాన్ని బట్టే కదా, లేదా ఈ జన్మలో చేసుకున్నటువంటి వర్చ్యూస్ బట్టో, మంచి పనులు బట్టో, చెడు పనులు బట్టే కదా మన ఫర్దర్ లైఫ్ అనేది ఉంటుంది. ఇవాళ మీరు తీసుకున్న డెసిషన్ బట్టి ఏదైనా రేపు పొద్దున్న మీ బతుకు ఉండేది, మనం ఎలా ఉంటున్నాం అనేది. సో దానికి తగ్గట్టుగానే ఈ లైన్స్ కూడా చేంజెస్ వస్తాయి. అయితే మేజర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో, పెద్ద లైన్స్ ఏవైతే ప్రైమరీ లైన్స్ అని చెప్పి ఏదైతే చెప్తామో ఆ లైన్స్ మార్పు రావడానికి ఆ మార్పులు 7 years ఒకసారి వస్తాయి. అవి అలా కాకుండా చిన్న లైన్స్ ఉంటాయి కొన్ని. ట్రాన్సిట్ లో ప్లానెట్స్ మారుతున్నప్పుడు మీకు లక్షణాలు ఎలా అయితే మారుతుంటాయి. ఇప్పుడు ఒక ఫిక్స్డ్ లైఫ్ ఉన్న వాడికి ట్రాన్సిట్ పెద్ద ఎఫెక్ట్ అవ్వదండి.
గవర్నమెంట్ టీచర్ ఉన్నాడు, వాళ్ళ లైఫ్ గారిగద్ద జీవితం. పొద్దున 9 వెళ్తాడు, సాయంకాలం 6 వస్తాడు. స్కూల్కి వెళ్ళడం రావడం ఇదేగా జీవితం. అవును అటువంటి వాటికి ట్రాన్సిట్ లో కూడా పెద్ద మార్పులే ఉండవు, మేజర్ ఇష్యూస్ ఏ ఉండవు. మహా అయితే పిల్లలు ఉంటే కనుక పిల్లలు ఎదుగుతారు, వాళ్ళ సెటిల్మెంట్ వాళ్ళ జీవితాలు వాళ్ళ బతుకుల మీద ఆధారపడి విడిపోయినా కొంచెం హెడేక్స్ ఇంకోటో రావడం తప్పించి వాడి మేజర్ లైఫ్ అచీవ్మెంట్ అంతే. అంతకంటే ఏం మార్పు ఉంటుంది? ఏదో ఒక వేరే అందులోనే వేరే కేటగిరీస్ లోకి వెళ్ళారు అనుకోండి, వాటికి మారచ్చు. దాన్ని బట్టి చేతుల రేఖలు కూడా మారుతూ ఉంటాయి, కానీ డైరెక్షన్ మారుతుంది, రేఖ మారిపోదు. మీకు అర్థమవుతుంది నేను చెప్పింది? డైరెక్షన్ మారడం అంటే దానికి ఇంకొక లైన్ యాడ్ అవుతుంది, లేదా ఒక లైన్ పోతుంది. అవి చిన్న రేఖలు, నాళికా రేఖలు అంటారు వాటిని. నాడీ రేఖలు లేదా నాళికా రేఖలు అంటారు. అవి వాటిల్లో చిన్న మార్పులు వస్తుంటాయి. కలర్ హ్యాండ్ కూడా మారుతూ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేసుకుంటే. అవును సార్. హ్యాండ్ కలర్స్ మారుతూ ఉంటాయి. మారుతాయి. మీరు కొన్నాళ్ళు పర్మనెంట్ గా రెగ్యులర్ గా మన హ్యాండ్స్. అందుకే సాముద్రికంలో మొట్టమొదటి చెప్పేటటువంటి శ్లోకం ఏంటంటే, ఆల్రెడీ ఇంట్రడక్టరీ క్లాస్ లో చెప్పాను, మళ్ళీ అదే శ్లోకం చెప్తే బాగా రిపీటెడ్ గా బాగోదని చెప్పి మళ్ళీ చెప్పట్లే. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్య సరస్వతి, కరమూలేదు గోవింద, ప్రభాతే కరదర్శనం అని చెప్పి శ్లోకం ఉంది. మీరు పొద్దున లేవంగానే, నిద్రమంచం నుంచి లేవంగానే కిందకి దిగకుండా మీరు 2 చేతులు చూసుకుంటూ ఈ శ్లోకం చెప్పుకొని కిందకి దిగడం అలవాటు చేసుకోండి. ఇంకా ఫర్దర్ స్టెప్ చెప్పాలంటే, మీ శ్వాస ఏ పక్క ఆడుతుందో అబ్జర్వ్ చేసుకొని ఆ కాలు ముందు కింద పెట్టి దిగాలి. ఇడా పింగళ 2 కదా, కుడి ముక్కు ఎడమ ముక్కులో శ్వాస ఆడుతూ ఉంటుంది కదా. మీకు ఏ ముక్కులో మీకు ప్రాణాయామం లోపలికి గాలి పెడుతుందో ఆ కాలు కుడి ముందు కిందకి పెట్టి దిగాలి. పొద్దున్న లేవగానే గబగబా కళ్ళు నూలుకోవడము, ఫోన్ ఎక్కడుందో వెతుక్కోవడం, గబగబా పరిగెత్తడం, ఇదేగా పని. పొద్దున్న అలారానికి లేస్తారు కొంతమంది, లేదా ఏ 6 లేస్తారు, లేచి గబగబా కళ్ళు నూలుకుంటారు, గబగబా వెతుక్కుంటారు. పొద్దున్న లైట్లు వేస్తుంటారు కాబట్టి ఫోన్ ఎక్కడుందో కనపడతాం, వెతుక్కుంటారు, అంతే పరిగెడతారు. అది ఇది కాదు. కొంచెం బెడ్ నుంచి లేవంగానే ఒక 2 నిమిషాలు స్పెండ్ చేయండి. స్పెండ్ చేసి ఈ శ్లోకం చెప్పుకుని 2 చేతుల్లో కాస్త దగ్గరగా రాస్తే ఏమవుతుంటే ఎనర్జీ సెంటర్స్ అండి. మీకు రేపు పొద్దున్న క్లాసులు వస్తాయి. ఈ మణికట్టు ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద ఎనర్జీ సెంటర్స్. మీరు 2 హ్యాండ్స్ కనుక రబ్ చేసుకుంటే ద ఎనర్జీ విల్ బి క్రియేటెడ్. క్రియేట్ చేసిన ఎనర్జీలోని మీకు చేస్తే పాజిటివ్ గా ఉంటుంది డే అంతా కూడా. నెక్స్ట్ చిన్న అబ్జర్వేషన్ ఏంటంటే, ఒక 1 minute, ½ minute వర్క్. జస్ట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎక్కడి నుంచి ఏ పక్క నుంచి వెళ్తుందో చూసుకోండి. బ్రీత్ ఇన్ ఏ పక్క నుంచి వెళ్తుందో ఆ కాలు కుడికాలకి, ఆ కుడికాలు అయితే కుడికాలు, ఎడంకాలు అయితే ఎడంకాలు పెట్టి కిందకి దిగడం అలవాటు చేసుకోండి. విత్ మీరు ఒక 15 days. బ్రీత్ ఇన్లే కదండి ప్రధానం. బ్రీత్ అవుట్ అంటే ఏముంది, యు ఆర్ గోయింగ్ టు ఒక అబ్బాయి కాదండి అదే చెప్తున్నాను కదా. యోగిక్ కల్చర్ ఇస్ డిఫరెంట్ అండి. మీరు బయట జనరల్ గా వినేది డిఫరెంట్. బ్రీత్ ఇన్ అండి, బ్రీత్ ఇన్ ఈజ్ యువర్ లైఫ్ ఎన్హాన్సర్. బ్రీత్ అవుట్ అయింది అంటే యు ఆర్ మూవింగ్ 1 step టువర్డ్స్ యువర్ గ్రేవ్. అర్థమైందా? ఒక ఉచ్ఛ్వాస, ఒక నిశ్వాస, ప్రతి నిశ్వాస మిమ్మల్ని ఒక స్టెప్ గ్రేవ్ దగ్గరికి తీసుకెడుతూ ఉంటుంది. అది ఆగదది. మీరు నాకైనా అంతే, ఎవరికైనా అంతే. అది మీరు క్యాట్ స్ట్రెచ్ తెలుసా మీకు? ఎప్పుడైనా పిల్లి ఒళ్ళు విరుచుకోవడం చూసారా మీరు? పిల్లి ఒళ్ళు విరుచుకోవడం అనేది యోగిక్ ప్రాక్టీస్ అండి. అది దాన్ని క్యాట్ స్ట్రెచ్ అంటారు యోగాలో. మేము చేస్తాం అది. మీ నాడి ఏ పక్కకి కావాలో ఆ పక్కకి మార్చుకోవచ్చు దాని ద్వారా. యూ కెన్ ఆల్టర్ యువర్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ మార్చుకోవచ్చు. అది నాడీ భేదనం అంటారు దాన్ని. అంత నాడీ భేదనం చేయాల్సిన అవసరం లేదు సార్. జస్ట్ అబ్జర్వ్. మీ ఫింగర్ మీ నొక్కు దగ్గర పెట్టుకుంటే అబ్జర్వ్ చేసి ఏ కాలుతో శ్వాస ఆడుతోంది, ఆ కాలు కుడిపెట్టి కింద దిగండి. ప్రశాంతంగా దిగండి, హరిబరిగా దిక్కకూడదు ఎప్పుడు మంచం.
ఇంకా కొంతమంది అయితే బాత్రూంలో ఎత్తుకేసుకుంటారు, ఎక్కడున్నా అని చెప్పి చచ్చిపోతాం అలాంటి వాళ్ళతోటి. అది మరి దారుణం. అంత పీక్ దాకా వచ్చేంత దాకా వాడు లేవడు, వాడు అంత మంచి అంతట్లో ఉంటాడు వాడు. సో అది ఎవరి లక్షణం వాడిదండి అది. సో అది కాదు అక్కడ. మనకేంటంటే ఎప్పుడు కూడా లేవంగానే ఒక 2 minutes స్పెండ్. మేము ఫ్యాక్టరీ దాకా వస్తే మాకు రస్మమాల అని ఉంటుంది, సుమారుగా 18 మంత్రాలు 19 మంత్రాలు మన నిద్ర మంచం నుంచి చదివి కిందకి దిగుతారు. శక్తి ఉపాసన చేసేవాళ్ళు సుమారుగా 18 మంత్రాలు ఉంటాయి, రస్మమాల మంత్రాలు అంటారు వాటిని. అది గురూపదేశం చేసుకుని తీసుకోవాలి. అవి 18 20 ఉంటాయి. ఆ 20 మంచం నుంచి చేసి కిందకి దిగుతారు. డిఫరెంట్ లైఫ్ స్టైల్స్, డిఫరెంట్ తాంత్రిక ప్రాక్టీసెస్ అండి. ఏదైనా ఎందుకు ఇవన్నీ ఎందుకు చెప్పండి, ఇవన్నీ ఎందుకు వచ్చాయి అసలు? ప్రశాంతమైన జీవితం కోసం, టు ఎన్హాన్స్ అవర్ లైఫ్ అంటే. ఇవాళ కంటే రేపటి కంటే ఎల్లుండి డెవలప్మెంట్, మన జీవితం ఇంకా మెరుగ్గా బతకడం కోసం వచ్చాయి. అంతే కదా. ఎందుకు కష్టపడుతున్నాం మనం? ఏదో రూపాయి సంపాదించుకోవడానికి, లేదా మనల్ని నమ్ముకుని వచ్చిన వాడికి ఏదో కాస్త ఉన్న వాటిలో వాళ్ళకి కాస్త సుఖంగా చూసుకోవడం కోసమే కదా. అంతే కదా. అంతకంటే వేరే ఏమో లక్షలు సంపాదించేసి మనం ఎలాగూ పట్టుకుపోం, అది అందరికీ తెలుసు. అయినా కానీ మనం పరిగెత్తడం ఆపట్లేదు. బికాస్ టు ఫుల్ఫిల్ అవర్ కామన్ నీడ్స్, మన నిత్యావసరాలు తీర్చుకోవడం కోసమే సంపాదించుకోవడం తప్పలేదు కదా. ఆ లైఫ్ ఎన్హాన్స్, అది పీస్ఫుల్ గా చేయగలుగుతావా లేదా అనేది ఒకటి చూసుకోగలిగితే సరిపోతుందండి. సాటిస్ఫాక్షన్ అనేది అక్కడ ఎంత ఎన్ని కోట్లు సంపాదిస్తే వస్తుంది? ముఖేష్ అంబానీ గారు నిజంగా నిద్రపోతున్నాడు అంటే వాడు అసలు పడుకోడు. వాడు నేను ఎప్పుడు సూర్యుడు మంచం మీద చూడలేదని స్టేట్మెంట్ ఇచ్చాడంటే వాడి జీవితం ఎందుకంటే అదే జీవితం నాకు అర్థం కాదు. సూర్యుడు ఎప్పుడు పైకి వచ్చే సూర్యుడు ఎప్పుడు నన్ను మంచం మీద చూడలేదని స్టేట్మెంట్ ఇచ్చాడండి అంటే వాడు ఎన్నింటికి పడుకుంటాడు, ఎన్నింటికి లేస్తాడు? ఇంత సంపాదించి కొన్ని వాడిన పట్టుకుపోతాడంటే ఏమీ లేదు. ఆ తర్వాత వాళ్ళకి కూడబెట్టడమే కదా. అది కాదు జ్యోతిషం చెప్పినా, హస్తసాముద్రికం అని చెప్పినా, వాడు సుఖంగా బతకడానికి కావాల్సినటువంటి దారి చెప్పడమే మన పని. హలో, ఎవరు సౌండ్? అవును సార్. వాడు ఉన్నంతలో తృప్తిగా, సంతోషంగా, సుఖంగా బతకడానికి కావాల్సినటువంటి దారి చూపించడమే మన పని. దానికి కావాల్సినటువంటి గైడెన్స్ ఇవ్వాలి అంటే మనకు ఉన్నవి 2 మార్గాలు. ఒకటి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళాడు అనుకోండి, అక్కడైతే నువ్వు కూర్చోరా, మెడిటేషన్ చేయంటాం, ఏదో ధ్యానం అంటాం, ఏదో రకరకాల పద్ధతులు వచ్చాయి. మన దగ్గరకు వచ్చాడు అనుకోండి, ఒకటి ఆస్ట్రాలజీ లేదా పామిస్ట్రీ. జ్యోతిషం దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే వాడు టైమింగ్ సరిగ్గా లేదనుకోండి, కింద మీద పడాల్సిందే. ఏదో చెప్తాము, అది అయితే అవుతుంది. మన అదృష్టం బాగుంటే వాడు అదృష్టం బాగుంటే, లేకపోతే లేదు. ఇవాళ యూట్యూబ్ లో ఒక వీడియో పెట్టారు ఎవరో, పంచాంగాలందరూ కూడా గణితం సరి చేసుకోవాలి, బ్రహ్మంగారు చెప్పినవి అవుతున్నాయి, పంచాంగాత్తులు చెప్తున్నా అవ్వట్లేదని చెప్పి. డైరెక్ట్ పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు. బ్రహ్మంగారు చెప్పిన అవుతున్నాయి, గ్రహాలు గతులు తప్పిపోతున్నాయి అని చెప్పి. ఎందుకు వచ్చింది ఇది? ఇంకోటి గతం అనిపించుకోవాల్సిన కర్మ ఏం పట్టింది వాళ్ళ అస్ట్రాలజర్స్ కానీ, పంచాంగాతులకు కానీ? చెప్పండి, ఎవరు మాట్లాడరా? అది అనవసరం కదా సార్. ఏంటి అది? బడు వాళ్ళ ఏవి అడగకుండానే మనం ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేయడం ఒకరి గురించి. అదే అంటుంటా. మన దగ్గరికి వచ్చిన వాడికి మన జ్ఞానం మనకి సహకరించినంత మేరకు వాడి జీవితం సుఖంగా పడడానికి కావాల్సిన గైడెన్స్ ఇచ్చి వదిలేస్తే సరిపోతుందండి. అలా కాకుండా ఇవాళ మల్టీమీడియాలోకి వచ్చిన తర్వాత వాడు ఎవడేమేమి చెప్తున్నాడో ఏం అర్థం అవట్లేదు అసలు పరిస్థితి అది. ఓకే, సో రేపు ఒక్కరోజు కొంచెం ఎంతమంది వస్తున్నారో ఫైనల్ చేసుకుంటే బ్యాచ్ ఫిక్స్ చేసేసుకున్నాం అనుకోండి. టైమింగ్స్ నైట్ 8 o'clock టైం అందరికి ఓకేనా? ఎవరికైనా అబ్జెక్షన్ అని ఉందా? అవకాశం ఉంటే 7:30 పెట్టండి సార్. 3 రోజులు పండగ 3 రోజులు తర్వాత పండగ 3 రోజులు కావాలంటే మార్నింగ్ పెట్టమన్నా పెడతాను. ఎందుకంటే నాకు రాత్రి వర్క్ ఎక్కువ అంటే బాబు, నేను వాడిని ఎందుకు పెట్టా. అదే సార్, రాత్రే బెటరా?
అవును సార్. ఇప్పుడు 7:30 కూర్చుందాం పని. 7:30 Okay. 7:38 అనేది హాఫ్ అన్ అవర్ పెద్ద విషయం కాదు సార్. అదేనండి, అదే 7:30. ఓకే, అయితే రేపు ఈవినింగ్ 7:30. సరే సార్. ఓకే. రేపు టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ హ్యాండ్స్ లో కొంత పార్ట్ కవర్ చేద్దాం. ఓకే, సార్ ఇప్పుడు ఒక Okay, హ్యాండ్ sir. చూద్దాం. టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ చెప్పండి. ఇప్పుడు ఒక చెప్పండి. చెయ్యి చూద్దాం సార్. ఇప్పుడా? అవును ఏ సార్. మీకు అలవాటు లేదు, చూద్దాం. నేను చూడొద్దని చెప్పట్లేదులేండి, పెట్టండి, నేను రేపు చెప్తా దాని గురించి. ఓకే. ఇప్పుడు పెట్టండి, పెట్టమన్నారు, ఎట్లా ఫోటో తీసి పెట్టమంటారు పెట్టండి. సార్? మీరు ఫోటో పెట్టండి. మీకు ఎట్లా మీ హ్యాండ్ ఎవరిదైనా సరే, ఎవరు చేయి చూద్దాం అనుకుంటున్నారో వాళ్ళ హ్యాండ్ టేబుల్ మీద పెట్టి పై నుంచి 4 to 5 inches పై నుంచి హ్యాండ్ రిస్ట్ దాకా ఫోటో తీయండి. ఎవరు Okay. పెట్టారు ఆల్రెడీ. ఇలాగనమాట, ఇలా ఉంటుంది అనమాట. మీ క్లాస్ కూడా చూసారా? క్లాస్ ఇవన్నీ కూడా కలర్ ప్రింట్ తీయించుకుని పెట్టుకున్న చేతులు నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్. Okay. కనిపిస్తున్నాయా హ్యాండ్స్ ఇక్కడ? అనిపిస్తున్నాయి. ఇదిగో ఇవన్నీ కూడా డిఫరెంట్ పర్సన్స్ నా దగ్గరికి వస్తారు కదా. వచ్చిన మగవారి వాళ్ళ హ్యాండ్స్ ప్రింట్ జెంట్స్ చెయ్యి. ఆడవాళ్ళ చేతులు ఎందుకంటే భయంకరంగా ఉన్న ఆడవాళ్ళ చేతులు కూడా ఉన్నాయండి. ఏదో వ్యవస్థ నాకు గుర్తులేదు. మీరు జైల్లో పనిచేసే వాళ్ళు ఎప్పుడు చేతులు ఎప్పుడైనా చూసారా మీరు? చూడలేదు. జైల్ వార్డెన్స్ కానీ లేకపోతే జైల్స్ లో పనిచేసేటటువంటి లేడీస్ కానీ వాళ్ళ చేతులు చూసారు ఎప్పుడన్నా? పొట్టి కాదండి, రఫ్ గా ఉంటాయి. లేబర్ హ్యాండ్ అంటారు, శ్రామిక హస్తం అంటారు. అది భయంకరంగా రఫ్ గా ఉంటాయండి. కొడితే చేతితోటి కొడితే గ్యారంటీ వీక్ గా ఉన్న వాడికి పళ్ళు 3-4 ఊడిపోతాయి. ఇలాగ ఏదైనా ఎవరిదైనా హ్యాండ్ ఇలా పెట్టండి. ఇలా చూడగానే ఎవరు చేయని చూడగానే మనకి రేఖలు కనిపిస్తాయి. ఇవి అయితే ఏమవుతుందంటే చిన్న రేఖలు మనం మ్యాగ్నిఫై చేసుకుంటే కనిపిస్తాయి. అయితే ఇవి నేను కూడా డైరెక్ట్ గా చూసినవి, ఇవన్నీ నేను చేతితో చూసాను. నేను భూతత్వం పెట్టుకుని నేను చూసిన చేతులు ఇవన్నీ కూడా. ఈ క్లాసెస్ కోసం అని చెప్పి నేను రాసి పెట్టాను ఇవన్నీ కూడా. ఇలా పెట్టండి, ఇలా గ్రూప్ లో పెడితే. హలో, పెడతాం సార్. పెట్టండి, పెడితే దాని మీద మాట్లాడుకుందాం. ఓకే, ఇలాగనమాట. సో అవి ఏంటంటే ఇవన్నీ కూడా నా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను జాతకం చెప్పినా కంపల్సరీ పక్కన వాళ్ళ హ్యాండ్ తీసుకుంటాను, డౌట్ లేదు. హ్యాండ్ కంపల్సరీ తీసుకుంటాను. అది నా అలవాటు. అది తీసుకుని మళ్ళీ దానికి ప్రింట్ తీయించుకుని పెట్టుకుంటాను. కలర్ ప్రింట్ కంపల్సరీ తీయించి పెడతాను. తీయించి పాఠాలకి పనికొస్తాయి, మనకి పనికొస్తాయి. ఫర్దర్ గా దాని మీద ప్రిడిక్షన్స్ కూడా రాసి పంపించిన జాతకాలు చాలా ఉన్నాయి. సో ఇలా ఏమవుతుందంటే మీరు ఒక చెయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకటి మీరు ఒక భూతత్వం ఒకటి దగ్గర పెట్టుకోండి. మీకు అలవాటు లేనప్పుడు గబుక్కున చెయ్యని చూడాల్సి వచ్చినప్పుడు అది కోర్స్ ఆఫ్ ద లైన్స్ ఎట్లా చూడాలి అనేది అలవాటు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ ఒకటి ఉండాలి మనకి కంపల్సరీ. అలాగే దీనికి ప్రిడిక్టివ్ ఫార్మాట్ ఒకటి ఉంటుంది, అది ఆఖరిని చెప్తాను. ఎట్లా రాసుకోవాలి, ఫార్మాట్ అనేది ఎలా రాయాలి, పాయింట్ ఎలా రాయాలి అనేది కూడా ఒక సిస్టమ్ ఉంది. ఏదైనా కానీ వాళ్ళు ఏదైనా మన సిస్టమాటిక్ మెథడ్ లో ఉన్న వాళ్ళు హాఫ్ షార్ట్ గా ఏదో ఆ లైన్ బాగుందని ఇలాగ, ఈ లైన్ బాగుందని ఇలాగా మాట్లాడకూడదు. వీ మస్ట్ అప్రోచ్ ఇన్ సిస్టమాటిక్ వే. అలా పెడితేనే మనకి ఫర్దర్ గా బాగుంటుంది. ప్లస్ మీకు క్లారిటీ ఉంటుంది, ఏం చెప్తున్నాము, ఏ రేఖ ఎక్కడ ఉంది, ఏ రేఖ మీద ఎలా ఉంది, ఏ లక్షణం ఎలా ఉంది. ఈ లక్షణం ఈ పక్కన రాసుకోవడం, దాన్ని బట్టి రిజల్ట్ ఈ పక్కన రాసుకోవడం. ఎవ్రీథింగ్ ఇస్ ఫార్మాటెడ్ ఇది ఉంది, అది పంపిస్తాను, అది చెప్తాను, అది తర్వాత చేసుకుంటారు. కానీ ఇప్పుడు మామూలుగా జాతక చక్రం వేస్తే రాశి అంశ ఆరుడం ఇవన్నీ ఎలా అయితే వేస్తున్నామో అలాగే దీనికి ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ చెప్తాను, ఆ ఫార్మాట్ ప్రకారం రాసుకుంటే ఆఖరి వాడికి కావాల్సినటువంటి రిజల్ట్ సింగిల్ లైన్ లో ఇవ్వచ్చు, లేదా ఒక 2-3 లైన్స్ రాయొచ్చు. అది ఓకే. అది రేపు 7:30. 7:30. ఇక్కడ అవ్వకుండా రేపు మొత్తం అందరూ రండి.
ఓకే రైట్ 7:30కి ఎందుకంటే